అలాగే ఎప్పుడు అనునిత్యం రాత్రి 2 గంటలు ఫోన్ చేసి, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నా కడుపులో నొప్పి వస్తుంది, ఏ నొప్పి వస్తుంది, లేదా ఈ ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టట్లేదని అంటే ఓపికగా సహనంగా ఫోన్ ఎత్తి చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తుంటాడు. మరి పరిచర్య కూడా చాలా ఇనీషియల్ స్టేజ్లో కంబలిల్లో కూడా ఆవిడ ఎంతో మంచి ఉద్యోగం చేసేది. ఆవిడ 1,50,000 పైన శాలరీ వచ్చేది. ఆవిడ వెళ్తే కంపెనీ 2 కార్స్ ఇచ్చింది. ఆవిడ వెళ్ళే ప్రతి ఉద్యోగంలో కూడా చక్కగా మంచిగా డ్రైవర్స్ అందరూ ఉండి మంచి స్థాయిలో ఉన్న కూడా, అయితే దేవుడి సేవలో ఉండేటప్పుడు పరిచర్య విషయంలో కూడా ఇలా ఉండేటప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడో పరిచర్య చేయడం కాదు, నేను నిన్ను ఏర్పరచుకుంటున్నానని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచేటప్పుడు ప్రభువా 1,50,000 శాలరీ, 2 కార్లు, మంచి ఇల్లు, మంచి స్థితి, స్తోమతి అంతా ఉంది. నేను వెళ్తే దగ్గర 300 మంది 500 మంది లేచి చప్పట్లు కొడతారు. ఎందుకంటే షీ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ద కంపెనీ. అంటే ఆ కంపెనీలో బెస్ట్ పర్ఫార్మర్గా ఉండేది. పాన్ ఇండియా లెవెల్లో ఆల్వేస్ షీ యూస్ టు బి ద ర్యాంక్ నెంబర్ 1. కాలేజ్ స్కూల్స్లో మనం వెళ్ళేటప్పుడు ర్యాంక్ నెంబర్ 1 ఎలాగైతే ఉండాలని ఆశపడతాం, ఆ విధంగానే ఆవిడ పనిచేస్తున్న కంపెనీలో కూడా ర్యాంక్ నెంబర్ 1గా ఉండి అనేక ఇంటర్నేషనల్ కంట్రీస్ వెళ్ళి చక్కగా గౌరవం పొందిన సేవకురాలు. అయితే దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అన్నిటిని విడిచిపెట్టి నాకు నా దేవుడు ఇంపార్టెంట్ అని చెప్పి సేవకు వచ్చిన జీసస్ కింగ్డమ్ చర్చ్ ఫౌండర్ సేవకురాలు సిస్టర్ సంధ్యారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్న. బిగ్గరగా చప్పట్లు కొట్టి, బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు కృతజ్ఞతాస్తుతులు మనందరి తరపున నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను కనుక మీరందరూ కూడా థ్యాంక్ యూ జీసస్ అని గట్టిగా చెప్పాలి. ఎవరికి వినబడట్లేదంట. చూడండి, ఎవరు గట్టిగా చెప్తారో వాళ్ళకట్ట స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడట యేసయ్య. మరి చూసుకోండి. వినబడట్లేదంటే ఎవరును హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య మరి మిరాకల్గా అద్భుతంగా మరి మనల్ని ఈరోజు ఒక కుటుంబంగా ఈ యొక్క ప్రాంతంలో మనల్ని అందరూ కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు దినాన్ని మనము చూసుకోవాల్సింది ఒక మాట ఏంటంటే, నేను పరిచర్యకి వచ్చేటప్పుడు తమ్ముడు ఇందాక చెప్పాడు కదా, చాలా ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు పడి మరి పరిచర్యకి వచ్చే ముందు కూడా చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య నన్ను ఆవరిస్తూ ఉండేది. ఆ సమస్యతో మరి మాకు యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు. నా తల్లి అనారోగ్య పరిస్థితుల్లో మా అమ్మమ్మ గారు యేసు ప్రభు వారికి ప్రార్థన చేసేవారు. ఆమె అన్యజనాల కుటుంబంలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభుకు ప్రార్థన చేస్తే ఎలాంటి స్వస్థత అయినా దేవుడు ఇస్తాడని విశ్వాసంతో చేసినప్పుడు నా తల్లికి అద్భుతమైనటువంటి స్వస్థత కార్యం జరిగాక అప్పటి నుంచి నాకు ఊహ తెలిసి 3 సంవత్సరాలు అప్పటి నుంచి నా తల్లి నాకు యేసు ప్రభు గురించి నేర్పించాక నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎవరి లైఫ్లో కాదనుకున్నా వద్దనుకున్నా నా యేసయ్యను మాత్రం నేను కాదనుకోలేకపోయాను. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే జీవిత ప్రయాణంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. మార్గం మధ్యలో ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతవరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ విధంగా కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ సదాకాలము తోడైన దేవుడు యేసు ప్రభు వారు. అందుకే ప్రాణం పోయినా సరే ఆ దేవుడు విడిచిపెట్టకూడదని చిన్నప్పుడే నా కష్టాల్లో ఒక తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా సంపూర్ణమైన సమర్పణ జీవితంతో ఈరోజు పరిచర్యలో ముందుకి సాగగలుగుతున్నాను. ప్రియులారా, హల్లెలూయా. మరి ఎన్నో వస్తువులు అన్నీ చక్కగా పెట్టుకొని
చక్కగా రంగురంగులుగా తయారవుతూ ఉండేదాన్ని నన్ను దేవుడు దర్శించి సమర్పణ చేసుకోవాలనేటప్పుడు అన్ని వస్తువుల్ని సమర్పణ చేసుకొని ఈరోజు నేను ప్రభు కొరకు నిలబడ్డానంటే ఆయన ప్రేమ మాత్రమే నన్ను నడిపిస్తుంది, కానీ నాలో ఉన్న గొప్పతనం ఏమీ లేదు ప్రియులారా. ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మరి జీసస్ కింగ్డమ్ చర్చ్ గురించి మీకు చెప్పవలసింది ఏంటంటే, ఇది మనము ఈ యొక్క సంఘాన్ని 2015-16 సంవత్సరంలో మరి దీనికి జీసస్ కింగ్డమ్ చర్చ్ అని చెప్పి నామకరణం చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిచర్య అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అంటే ఈరోజు మనము మన సంఘంలో మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పటి నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు దేవుడు ఇంటింటా సువార్త చేసేటువంటి కృపని తెరిచాడు. అంతేకాకుండా అనేక పల్లె ప్రాంతాలకు వెళ్ళి సంఘ సభ్యులందరికీ తెలుసు సువార్తలు చేస్తున్నాం. గ్రామ ప్రాంతాలు దూర ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్త చేస్తున్నాం. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి వెళ్ళి కూడా దేవుడు వర్తమానాలు బలహీనంగా ఉన్న సంఘాలకి తన దాసురాలను ఎత్తుపట్టుకొని వాడుకోవటాన్ని కూడా మీరు చూశారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనం ఎక్కువగా ఫుట్పాత్ పరిచర్య చేస్తాం. మీ అందరికీ తెలుసు, సంఘంలో పేదవాళ్ళకి మరి రోడ్డు మీద భోజనం లేక బట్టలు లేక నిరాధారంగా మరి ఉన్న వాళ్ళకి మన సంఘం ఎప్పుడు కూడా వెళ్ళి సహకరిస్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి భోజనాలు పెడతాం, బట్టలు ఇస్తాం, వాళ్ళని ఆదరిస్తాం, సువార్త మాట ఇచ్చే విధంగా కరపత్రిక ఇస్తున్నాం. అద్భుతం ఏంటంటే, మనం పంచే మొదటి దినాల్లో చూసినట్లయితే, ఇప్పటికీ చూసినట్లయితే చాలామంది మన ఫుట్పాత్ మీద అటువంటి వారు లేకుండా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమును మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి టీవీ పరిచర్య కూడా మనం చేస్తున్నాం. ఇది కూడా దేవుడు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రియులారా, మీ అందరూ చేసిన ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడంటే, మరి నిరీక్షణ ఛానల్లో ప్రతి వారము కూడా మన మెసేజ్ వచ్చే కృపనిచ్చాడు. మరి యూట్యూబ్ ఛానల్లో కూడా మన మెసేజ్లు తరచుగా నేషనల్ ఇంటర్నేషనల్గా చక్కగా ఆయన వర్తమానాలు వెళ్తున్నాయి. మంచి ఇప్పుడే రీసెంట్గా ఒక సహోదరుడు ఫోన్ చేశారు. ఏమనంటే, అమ్మ మొన్నటి దినాన్ని మీ నిరీక్షణ ఛానల్లో మీ ప్రోగ్రామ్ చూశాను, మీకు ఫోన్ చేశాను, ప్రేయర్ చేయించుకున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కూడా స్పెషల్గా మీకు ఫోన్ చేయించుకున్నాను. ఈరోజు జస్ట్ ఈ వీక్ మధ్యలోనే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నాకు ఇప్పుడే ఈరోజే గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయిన ఆర్డర్స్ వచ్చాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. చూసారా ఎంత మంచి వండర్ఫుల్ టెస్ట్ మనీ, చూసారా? అంటే దేవుడు తన దాసుల ప్రార్థన ఆలకిస్తున్నాడు. వండర్ఫుల్. ఇప్పుడే నేను ప్రేయర్లో ఉన్నానండి, తర్వాత కాల్ చేస్తానంటే చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే నాకు ఆర్డర్స్ నాకు సెలెక్ట్ అయినట్టుగా పేరు వచ్చింది అన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందనంటే సంఘము చాలా విలువైనది. ఈరోజు చర్చ్ యానివర్సరీ అంటే మనం ఎందుకు చేసుకుంటున్నాం? చాలా కష్టంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు, చాలా ట్రబుల్లో ఉన్నాను. కానీ ఈరోజు ఎలాగైనా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి మరి ఆసక్తితో సంఘమంతా సహకరించిన దాన్ని బట్టి మరి స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ వచ్చి ఉన్నారు, మీ కుటుంబీకులు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, సంఘము చాలా విలువైనది. ఎందుకనంటే యేసు ప్రభువారు కొన్ని మాటలు మనం చూసినట్లయితే ప్రియులారా, సంఘం గురించి చూస్తే గ్రీక్ భాషలో ఎక్లేషియా అనేటువంటి మాటతో సంఘాన్ని మాట్లాడటం జరుగుతుంది ప్రియులారా. మరి కొత్త నిబంధన పరిచర్య చూసినట్లయితే ఇక్కడ రోమిలు రాసిన పత్రికలు 16వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు యేసునందు నా జతపాన వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. అంటే సంఘంలో ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? క్రీస్తు ప్రేమ. ఎక్కడెక్కడో ఆయా వర్గాల నుంచి, ఆయా పరిస్థితుల నుంచి వచ్చిన వారు ఈరోజు మన సంఘములో అందరం కూడా ఒకే కుటుంబముగా, ఒకే మాటగా, ఒకే ఆలోచనగా మనందరము కూడా వెళ్తున్నాం. ఆ ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే కుటుంబానికి మూలాధారం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండబట్టే ఇక్కడ ఒక్కొక్కరిని ఇలా కదిపాను అనుకోండి, చింతకాయ చెట్టుకి చింతకాయలు రాలినట్టుగా, పండ్ల చెట్టుకి పళ్ళు రాలినట్టుగా మీ నోట్లోంచి మాటలు, సాక్ష్యాలు, అద్భుతాలు ఎన్నో మీరు చెప్తారు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన్ని ఇస్తున్నాం. ఆ సమయాల్లో మీ సాక్ష్యం వాడబడుతుంది, మీరు చెప్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఈ విషయాన్ని తెలుసుకుని మీరు అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రేమించాలి, సంఘానికి ఎప్పుడు మనం రావాలి, సంఘంలో ఎప్పుడు మనం ఉండాలి. ఆ సంఘమే ఒక్కరిదానిగా ఉన్న నన్ను ఆ సంఘానికి క్రమంగా తప్పకుండా వెళ్ళడం వల్లే ఈరోజు మీ అందరిలో నన్ను కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా చేశాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొట్టి. కనుక నిరాధారులకు ఆధారం యెహోవాయే అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ పరిస్థితిలో మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా సరే, నేను చెప్తున్నాను, జీసస్ కింగ్డమ్ చర్చ్ వారు మీకోసం ఎల్లవేళలా ఆయన ద్వారాలు తెరిచి ఉన్నట్టుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ప్రియులారా. అనేక మిరాకల్స్ ప్రార్థన ద్వారా పోరాడి జయించేటువంటి పరిస్థితులు కూడా మన సంఘంలో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క వండర్స్ చూశారు. అవన్నీ వివరిస్తే సమయం సరిపోదు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, అస్సలు సంఘంలో ఒకళ్ళొకరు ప్రేమ కలిగి పలకరించుకుంటూ ముందుకు సాగిపోవాలని చెప్పి ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. మరొక మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 1:1-7 చూస్తే, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయబడినది. అంటే ఏంటంటే, సంఘముగా ఉన్న మనమట పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకపోతే మనం ఏమీ చేయలేం. ఎందుకు అనంటే, యేసు ప్రభువు వారు పుట్టిందే ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరచడానికి. కనుక మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం అనేటువంటి ఇచ్చల నుంచి బయటకు వచ్చి పరిశుద్ధ జీవితానికి అలవాటు పడండి. పరిశుద్ధంగా ఉన్నది కొంచెమైనా చాలంట, మరి జీవితాలు మార్చబడిపోతాయి. ఎందుకనంటే యేసు ప్రభు వాక్యం కూడా సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండడే. పరిశుద్ధత లేకపోతే ప్రియులారా, మీ ఆశీర్వాదం త్వరగా రాదు. వస్తుంది కానీ త్వరగా రాదు. ఈ రోజుల్లో అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు కదా. వండుకొని తిని చేసే కన్నా చక్కగా హ్యాపీగా టక్ టక్ మన అయిపోయి 2 నిమిషాల్లో అయిపోయే పనులు ఏమైనా ఉన్నాయంటే అవి వండుకొని తినేస్తున్నారు శుభ్రంగా. ఎందుకంటే ఫాస్ట్గా ఆకలి తీరాలి ఫాస్ట్గా. అందుకే చాలామంది కూడా ఫాస్ట్గా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అవునా? దేవునికి స్తోత్రం కదా. అన్నిట్లో అంత ఫాస్ట్గా ఉండే ఆసక్తి వస్తుంది, కానీ దేవుని వెంబడిస్తూ పరిశుద్ధంగా జీవించాలి అనే ఆసక్తి ఫాస్ట్గా మీకు ఎందుకు రావట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ప్రశ్న వేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే సంఘమై ఉన్నది. ఆ సంఘమే దేవుని రాకళ్ళు ఎత్తబడుతుంది. ఆ సంఘము పరిశుద్ధంగా ఉండడానికే తన నిలువెల్లా ఉన్న ఒళ్ళంతటిని కూడా రక్తముతో చిందింపబడి తునుకు తునుకులుగా చీల్చబడి ఆ యేసు ప్రభువు వారు మీ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రాణం పెట్టిన దేవుణ్ణి మీరు ఇచ్చే బహుమానం ఏంటంటే, ఈరోజు ఆయన మీ నుంచి ఆశించేది ఏంటంటే, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇంతకాలం ఒక బ్రతికాను, ఇక మీదట నుంచి నీకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతుకుతాను, నీకు ఇష్టం లేని బ్రతుకు నాకు వద్దు ప్రభువా అని ఎప్పుడైతే మీరు ఒక తీర్మానం చేసుకొని ఒక చిన్న దాంట్లో అయినా నమ్మకంగా ఉండటం ప్రారంభిస్తారో, దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా సేవలో స్త్రీ ఒంటరిగా పరిచర్య చేయకూడదని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నన్ను పరిచర్య పిలుచుకున్నా కదా ప్రభా, స్త్రీ పరిచర్య గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, నన్ను ఏం చేయమంటావు ప్రభా అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు సామెతల గ్రంథంలో ఒక మాటతో మాట్లాడాడు. ఏమనంటే, స్త్రీ 31వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, కృపగల ఉపదేశము బోధిస్తుంది అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇంతమంది నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఒక్క మాటతో నా హృదయాన్ని ఇంత ధైర్యపరిచావు కదా ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరిచర్యలో నాతో దేవుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహింపద్దాం. హల్లెలూయా. ఇందాక మరి ఆ యొక్క బీచ్ రోడ్ నుంచి వచ్చేటువంటి బిడ్డలు పాడారు కదా, ఏమంటే బ్రతుకు బండికి 2 చక్రాలు కదా. ఆ పాట ఆ బ్రాంచ్ పెట్టినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ పాట నేను విన్నప్పుడు ఏం జరిగిందనంటే, నేను ఏడుస్తున్నాను ఆ పాట వింటూ. ఎందుకంటే బ్రతుకు బండికి 2 చక్రాలు అని చెప్పినప్పుడు, ఏంటి ప్రభు ఈ పరిస్థితి ఎదురైంది కదా అని అంటే, దేవుడు అన్నాడు, అమ్మ ఒక ఎద్దు నువ్వైతే మరొక ఎద్దు నేను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా.
ఒక ఎద్దు నువ్వు, నీకన్నా ముందు ఒక ఫస్ట్ ఎద్దు నేనైతే రెండో ఎద్దు నువ్వమ్మా, నీ బండి నేను నడిపిస్తానమ్మా, నువ్వు నిలబడు, నువ్వు నడు, నీ చెయ్యి పట్టుకొని నేను నడిపించి నీతో ఉన్న వారందరినీ కూడా పట్టణంలోకి వెళ్ళిన పొలంలోకి వచ్చిన దీవిస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ విధంగా పరిచర్యలో ముందుకు సాగటం జరుగుతుంది. ఎంతోమంది యవ్వనస్తులు, మరి చిన్నపిల్లలు, వృద్ధుల పరిచర్య కూడా మనం చేస్తున్నాం. చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లులకి కూడా చేతనైతే సహాయం కూడా మనం చేయటం జరుగుతుంది ప్రియులారా. ఎందుకనంటే ఇదంతా దేవుడు పెట్టిన ప్రేమ. మీరందరూ మనందరం కలిసి చేస్తున్న పరిచర్య. కనుక మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోమని ప్రభు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. హల్లెలూయా. మరొక మాట ఏంటంటే జీసస్ కింగ్డమ్ చర్చ్లో వారంలో 5 ఆరాధనలు ఆదివారం పూట జరుగుతున్నాయి. 3 బ్రాంచెస్ మనం నడిపిస్తున్నాం. కొంతమంది శిష్యులను కూడా తయారు చేస్తున్నాం సంఘాల కోసం. కనుక వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, తరబీదు అవుతున్నారు. ఇంకా మీలో ఆసక్తిగా ఉన్నవాళ్ళు తరబీదు అవ్వండి. రాబోయే రోజుల్లో కింగ్డమ్ పరిచర్యని విస్తరింప చేయటమే మన గురి, గమ్యమై ఉంది. కానీ లోకంలో ఉన్న ఆశలు, ఆలోచనలన్నీ కూడా చెడుని విడిచిపెట్టిన వారే కింగ్డమ్లో ఉంటారు నేను చెప్పగలను. లేకపోతే మాత్రం ఉండటం కష్టం. అయినప్పటికీ కూడా ఆ కష్టమైన వాళ్ళు కూడా ఇష్టముగా మార్చడానికే మమ్మల్ని దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కనుక ప్రియులారా, ఈ వాక్యం, ఈ మాటలు తెలుసుకుని మీరందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన మీరందరూ కూడా ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 3:16-17 వచనాలు చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఏమంటున్నారండి ఇక్కడ? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆలయమై ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఎవరు తెలుసా? యేసుప్రభు ఆస్తి. మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జనము. ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కనుక ఈ యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగిపోవాలంటే ఆ పరిశుద్ధతో ముందుకు మనం సాగిపోతూ ఇంకా అనేక మందికి ఒక వెలుగు దీపం వలె ఉంటూ మనం అనేక మందిని ప్రభు కొరకు వెలిగించాలని ఆయన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాటలు సదాకాలము మన గురిలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఉండి ఆ మార్గాల గుండా ప్రభువైన యేసయ్య మనల్ని నడిపించునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నువ్వు దీవించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. నీ అనాయింటింగ్ దయచేయండి ప్రభు అని చెప్పి మొరపెడదాం. అందరూ మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం అని చెప్పి మొరపెడదాం. అందరం కూడా మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి మొరపెట్టాలి అందరూ కూడా. ప్రైజ్ మాస్టర్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆ విధంగా ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు ఫలించినట్టుగా ప్రభా నీ ఆత్మకార్యం జరిగించు నాయన. ప్రతి ఒక్కరు సంఘములో ఒక సభ్యులుగా చేసుకో ప్రభా అని మొరపెడదాం. అందరూ మొరపెట్టాలి, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని అడగాలి. ప్రైజ్ మాస్టర్, నీకు వందనాలు. ఆ విధంగా మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప అద్భుతమైన కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.